అందరికీ ఈరోజు నేను తోటకూర పప్పు అయితే చేయబోతున్నాను. ముందుగా తోటకూర తీసుకొని ఇలా కట్ చేసేసుకున్నాను. ఈ తోటకూర అయితే లేతగా ఉంది, అందుకే నేను ఆకులు ఇలా తెంపేసుకున్నాను. నెక్స్ట్ కందిపప్పుని నీట్గా 2-3 సార్లు వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. తర్వాత అందులోనే ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసుకోవాలి. అలాగే తోటకూరను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఈ పప్పులో అయితే వేసేసుకోవాలి. తోటకూరలో మట్టి బాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ సార్లే వాష్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. అందులోనే వాటర్ పోసుకొని చింతపండు కూడా కొంచెం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ విజిల్ 6 to 7 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. నేను పప్పు ఎప్పుడు చేసినా సరే కుక్కర్లోనే వేస్తాను. తర్వాత ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకున్నాను చక్కగా. ముందుగానే ఉప్పు వేసుకొని నేను ఎప్పుడు పప్పు చేసినా సరే రుబ్బుకునేటప్పుడు వేసుకుంటాను. తర్వాత తాలింపు వేసేసుకొని పప్పులో వేసేసి ఒక 5 నిమిషాలు అయితే మరగపెట్టేశాను వాటర్ యాడ్ చేసేసి. పప్పు చాలా ఉడికితే బాగా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తాలింపు అదంతా కలిసిపోయి. సో ఫైనల్గా టేస్ట్ అయితే చూసాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పప్పులో నంచుకోవడానికి అప్పడాలు కూడా వేసేసాను. ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది.